హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంట్లో ఉన్న కొన్ని గులాబీలతో అయితే ఈ విధంగా స్వామి అమ్మవార్లను దేవుని పటాలను అన్నింటినీ అలంకరించుకొని సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను. ఎక్కువగా పూలైతే లేవు. పూలు కూడా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒకేసారి తెచ్చేసుకుంటే మనకు 3-4 డేస్ వరకు అలాగా వచ్చేస్తాయి. ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే కనుక చక్కగా ఉంటాయి. కవర్లో పెట్టుకోకూడదు. కవర్లో ఉంటే తొందరగా వడిలిపోయినట్టు అయిపోతాయి. ఇంకా చూడండి, పూజ అనేది అయితే ఈ విధంగా సింపుల్గా చేసుకున్నాను. ఈరోజు ఎక్కువగా హడావిడి లేకుండా చాలా సింపుల్గా పూజ అనేది అయితే చేసుకున్నాను. ఈరోజు ఒక్క పూజే కాదు, అన్ని వర్క్స్ అనేవి తొందరగానే కంప్లీట్ చేసుకున్నాను. చాలా సింపుల్గా కుకింగ్ అనేది, బ్రేక్ఫాస్ట్ అనేది ఇంకా రాగి జావని బ్రేక్ఫాస్ట్గా చేసుకునేసి ఇంకా కుకింగ్ కూడా సింపుల్ కర్రీనే చేసుకునేసాను. ఎందుకంటే చిన్న చిన్న వర్క్స్ అనేది బయట ఉండిపోయినాయి. ఇంకా కొంచెంగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం తొట్టులు అనేది పిచ్చి మొలకలు అనేది మొలిసాయి. అవన్నిటిని క్లీన్ చేసుకొని ఇంకా కొంచెం గార్డెన్ వర్క్ చూసుకుందామని అనుకున్నాను. అంటే గార్డెన్ అంటూ పెద్దగా ఏం లేదండి, అంతగా వడలిపోయినాయి. మేము ఒక 3 months అలాగా యూఎస్కి వెళ్ళి వచ్చేసరికి అంతా పాడైపోయినాయి. ఇంకెట్లాగో కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాతే గార్డెన్ వేసుకుందాంలే అనేసి అయితే పెద్దగా మొక్కలు ఏం పెట్టలేదు. ఆ తొట్లన్నీ ఎంటీగానే ఉన్నాయి. పిచ్చి మొక్కలు ఎక్కువైపోయాయి అందులో. అయితే పింగాణి తొట్లు అంటే నాకు చాలా ఇష్టము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఎక్కువగా ఇంటి ముందర ప్లాస్టిక్ తొట్లు, మనకు సిమెంట్ తొట్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే మాకు చాలా దూరంలో ఉంటుంది స్ట్రీట్ షాపింగ్ అనేది. ఇంకా స్ట్రీట్లో అలాగ పెట్టి అమ్ముతుంటారు కదా, ఇంకా ప్రత్యేకించి వెళ్ళాలనేసి కొంచెము నెగ్లెక్ట్ చేసి ఇన్ని రోజులు వెళ్ళలేదు. ఇంకా అటుగా వెళ్తే ఇవి కనిపించి తీసుకున్నాను. కానీ చాలా ఎక్స్పెన్సివ్ అని అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం తీసుకున్నాను, నాకు ఐడియా లేదు. ఒక్కొక్క తొట్టు వచ్చేసి 250 పడింది. 500 కలా ఇచ్చాడు. నేను అక్కడ సరిగా చూసుకోలేదు, 2 సేమ్ సైజెస్ ఉన్నాయని అనుకున్నాను. వచ్చాక చూసిన తర్వాత ఒకటి పెద్దగా ఒకటి కాస్త చిన్నగా ఉంది. ఇంక అందులో ఏం వేద్దామా అని అనుకుంటే ఇక్కడ నేను దేవుడి నిర్మాల్యం అంతా ఈ విధంగా తొట్టులో వేసుకుంటాను. ఇక్కడ చూడండి, ఆ నిర్మాల్యానికి చక్కగా ఆ బంతి మొలకలు అనేది వచ్చేసాయి. ఇంకా అందులో ఉన్న ఎక్కువగా ఎదగట్లేదు, కొంచెంగా పెరుగుతాయి, మళ్ళీ చనిపోతాయి చెట్లు. సరే, ఇంకా అవి ఫ్రెష్గా తీసి ఇందులో నాటుకుందాము అనేసి నాటుకుంటున్నాను. ఇదివరకు కూడా ఇలానే చేశాను, కానీ చెట్లు అనేది నిలవలేదు ఎందుకో. అందులో ఉన్న మొక్కలను తీసి వేరే తొట్లో నాటుకుంటే కనుక సరిగా లేవు. ఇప్పుడు చూడాలి ఇంకా ఎలా ఉంటాయో. మట్టిని కూడా ఆ తొట్టిలో ఉన్న మట్టినే కాస్త తీసి ఇంకా మొక్కలేం లేవు కదా అనేసి ఇందులో వేసుకున్నాను. ఇంకా మట్టిలో స్పెషల్గా ఏదైతే ఎఫర్ట్స్ అయితే పెట్టలేదు. కంపోస్టు, కోకోపిట్ అలాంటివన్నీ కలుపుతారు కదా, నేను పాత తొట్లో ఎప్పుడో కలిపినది అంతే. ఇంకా అదే కొంచెం మట్టి తీసుకొని వేసుకొని చూడండి, ఇంకా బంతి మొక్కలను అయితే తీసి ఇందులో నాటుకుంటున్నాను. చూడండి, వేర్లతో సహా చక్కగా వచ్చింది. ఎందుకంటే ముందు రోజు వర్షం పడింది, చాలా వర్షము. చూడండి, అందులో ఉన్న మొక్కను తీసి ఈ విధంగా ఇలా నాటుకున్నాను. 2 పింగాణి తొట్లలో ఈ విధంగా నిండుగా మట్టిని నింపుకొని ఈ విధంగా 2 బంతి మొక్కలను అయితే వేసుకున్నాను. ఇంకా ఎక్కడ పెట్టాలి అనేది అసలు సరిగా పర్ఫెక్ట్ ప్లేస్ అనేది నాకు కనిపించలేదు ఇక్కడ. ఇంకా ఒక 2 months ఆగితే అక్కడ కొత్తింట్లో డైనింగ్ పక్కన యూటిలిటీ వచ్చింది. యూటిలిటీలో మంచి తొట్లను అరేంజ్ చేసుకునే విధంగా స్పేస్ అయితే వచ్చింది. ఇంకా అక్కడ తర్వాత పెట్టుకోవచ్చులే అని ప్రస్తుతానికైతే తులసమ్మ పక్కన ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. తులసి చెట్టు దగ్గర ఒక గ్లాస్ దీపం బుక్ చేసుకోవాలనుకున్నాను ఎప్పటి నుండో. ఇంకా ఇప్పటి కుదిరింది. అమెజాన్లో బుక్ చేసుకుంటే ఆర్డర్ పెడితే ముందు రోజు ఈవినింగ్ వచ్చింది. కానీ ఇంకా ఈరోజే నేను ఈ విధంగా అయితే తీసి చూస్తున్నాను. చాలా థిక్గా ఆ గ్లాస్ అయితే చాలా బాగుంది. దీపం కూడా ఎంత స్పేస్ ఉందంటే లోపల మనం నిండుగా ఆయిల్ వడ్డించుకొని దీపం వెలిగించుకుంటే కనుక మనకు సాయంత్రం వరకు అట్లాగే ఉంటుంది దీపము. ఇంకా చూడండి ఎంత స్పేస్ ఉందో, చాలా మందంగా వచ్చింది. కింద దీపము స్టాండ్ వచ్చేసి బ్రాస్, పైన గ్లాసు, మళ్ళీ ఆ పైన క్యాప్ వచ్చేసి మనకు బ్రాస్ ఇచ్చారు. టెర్రకోట దీపము ఉండింది ఆల్రెడీ, మనకు చాలా పెద్ద దియ. గాలి వచ్చినా సరే వెళ్ళకుండానే ఉంది. కానీ నాకు దీపం కనిపించదండి అందులో నుంచి, కొంచెం లైట్గా కనిపిస్తుంది. ఇంకా గ్లాస్ లోపలైతే నాకు దీపం కంప్లీట్గా వెలిగినట్టు కనిపించడం అంటే చాలా ఇష్టం తులసమ్మ ముందు. ఇంకా చాలా రోజుల నుంచి అనుకున్నాను ఈ విధంగా గ్లాస్ దీపం అయితే మనకు చక్కగా కనిపిస్తుంది కదా, చూడటానికి కూడా చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది మనకు దీపం వెళ్తూ చూస్తూ ఉంటే. అందుకనేసి ఈ విధంగా బుక్ చేసుకున్నాను. 499 అలాగ పడింది అనుకుంటా, 500 వరకు. ఇంకా చూడండి, ఈ విధంగా పైన మళ్ళీ ఈ విధంగా ఫిట్ చేసుకునేసి
చాలా మంచిగా ఇచ్చాడు ప్యాక్ కూడా, కొంచెం కూడా డ్యామేజ్ కాకుండా వచ్చింది పీస్ అనేది. ఇంకా చూడండి ఇలాగా ఉంది, చాలా పెద్ద దీపము, చాలా ఆయిల్ అయితే పడుతుంది. మనకు గాలికి బయట పెట్టుకుంటాం కాబట్టి తులసమ్మ ముందు గాలి అనేది ఎక్కువగా వీస్తుంటుంది కదా, గాలికి గ్లాస్ కూడా అటు ఇటు కదలకుండా చాలా చక్కగా ఇచ్చాడు. కింద 3 నట్స్ లాగా ఇచ్చాడు. మనం అలాగా గ్లాస్ పెట్టినామంటే గ్లాస్ ఎక్కడికి కదలదనమాట. ఆ 3 నట్స్ అనేది ఆ గ్లాస్ని ఆపుతాయి. ఆ విధంగా చాలా బాగుంది అనిపించింది నాకు దీపం. ఇంకా ఎప్పటి నుండో అనుకుంటున్నాను శ్రీవారి పాదాలు అనేసి. ఇక్కడ బ్రాస్ కలెక్షన్ వాళ్ళని అట్లా అడిగినా కూడా స్టాక్ లేదు, అవుట్ ఆఫ్ స్టాక్ అని అన్నారు. మళ్ళీ స్టాక్ వచ్చినప్పుడు ఇన్ఫామ్ చేస్తామని అన్నారు. ఇంకా నేను ఆ విధంగా దీపం కోసం అమెజాన్లో సెర్చ్ చేస్తుంటే ఇంకా స్వామివారి పాదాలు కూడా ఈ విధంగా కనిపించినాయి. చాలా బాగుంది అని అనిపించింది నాకు. చూడండి ఎంత బాగున్నాయో. కింద రౌండ్ షేప్లో బాల్స్ లాగా ఇచ్చారు, మధ్యలో చెక్కనం అయితే ఎంత బాగుందో, చాలా రాయల్గా యాంటిక్ లుక్తో చాలా బాగుంది. గోవిందనామాలు చుట్టూరా ఇచ్చారు, 3 టైమ్స్ వచ్చాయండి గోవిందనామాలు. మనకు ఆ పైన చిన్న పీఠంలాగా ఇచ్చేసి స్వామివారి పాదాలను ఇచ్చారు. చూడండి చుట్టూరా ఉన్నాయి గోవిందనామాలు, ఒక ముందు వైపునే కాకుండా. చాలా బాగుంది అనిపించింది నాకు. 700 అలా పడింది. ఇంకా అమెజాన్లోనే బుక్ చేసుకున్నాను. శ్రావణ మాసం వచ్చిందంటే కొంచెం షాపింగ్ అనేది ఆడవారం ఎక్కువనే చేస్తూ ఉంటాము. మాకు ఆడపిల్లలు లేరు, మాకు 2 బాబులే. ఇంకా చెల్లెల వాళ్ళ పాపకైతే ఇంకా కొన్ని స్కర్ట్స్ అలాగా బుక్ చేసుకుంది. మీరు కూడా ఐడియా ఉంటుంది కదా, షాపింగ్ చేస్తూ ఉంటారు ఆడపిల్లలు ఉన్నవాళ్ళు అనేసి ఈ విధంగా నేనైతే చూపిస్తున్నాను మీకు. చూడండి ఇది పట్లంగా అంటే శారీ తీసుకుందనమాట. శారీ తీసుకొని ఈ విధంగా లంగా బ్లౌజు హాఫ్ శారీ కింద స్టిచ్ చేయించింది. చాలా బాగుంది, మంచి రెడ్ కలర్ అనమాట. రెడ్ మెరూన్ మధ్యలో ఉంది కలరు. మనకి ఇలాగా బార్డర్ వచ్చేసి యాంటిక్ జరీ బార్డర్ లాగా వచ్చింది, ప్యూర్ గోల్డ్ కాకుండా. బ్లౌజ్ వచ్చేసి ఒకలాంటి గ్రీన్ అండి, మంచి గ్రీను, చాలా బాగుంది. ఇంకా చున్నీ అయితే కొంచెం వెరైటీగానే సెలెక్ట్ చేసుకుంది అని చెప్పాలి. గ్రీన్లో ఆల్రెడీ పట్టుపావడాలు చాలానే ఉన్నాయి పాపకి. ఇంకా ఈ విధంగా కొంచెం వెరైటీగా ప్లాన్ చేద్దాము అనేసి అయితే చేసింది. చూడాలి వేస్తే సెట్ అవుతుందో లేదో. ఆ పైన పింక్ బార్డరు, కింద లైట్ ప్యారెట్ గ్రీన్ పైన బాందిని ప్రింట్, మనకు వైట్ కలర్తో బాందిని ప్రింట్ ఇచ్చారు. ఇంకా ఆ కిందన మనకు గోవులు ఈ విధంగా ఇచ్చారు. చాలా కలర్స్ వచ్చాయి కింద బార్డర్లో అయితే. చూడండి రెడ్, మెరూను, ఆఫ్ వైట్తో గోమాత, ఇంకా ఆ కిందన గ్రీను, ఆ కిందన పింకు. చున్నీ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చూడండి ఇంకొక లంగా, ఇది కూడా అంతే సేమ్. మనకి శారీ తీసుకొని 2 కూడా అదే విధంగా స్టిచ్ చేయించింది అన్నమాట. ఇక్కడ పింక్ బ్లౌజ్ వచ్చింది, ఆఫ్ వైట్ స్కర్ట్కి మనకు బ్లాక్ ఈ విధంగా లైన్స్ వచ్చాయి క్రాస్గా. ఇంకా పింక్ అండ్ మస్టర్డ్ ఎల్లో బార్డర్ వచ్చింది. మనకు స్కర్ట్లో బార్డరు ఎక్కువగా పింక్ డామినేట్ చేసింది కాబట్టి ఇంకా పింకే బ్లౌజ్ ఇచ్చారు. ఇంకా ఆ విధంగా పింక్ బ్లౌజ్ని పేరప్ చేస్తే కనుక చాలా బాగుంది. ఇంకా వాటిల్ని ప్యాక్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత కిచెన్ నుండి మాకు ఒకటే బడ్స్ అరుపులు వినిపిస్తూ ఉంటాయండి. అవి ఎక్కువ కాదు, 2 బడ్స్. మీకు ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను, గూడు కోసం కట్టుకోవడం కోసం చాలా ట్రై చేస్తున్నాయని. ఇంకా ఇంతకుముందు మీకు షేర్ చేసిన పిక్స్ వచ్చేసి ఒక 1 మంత్ బ్యాక్, అది మే మంత్లో. కెట్టకేళ్లకు అవి గూడును అయితే ఏర్పాటు చేసుకున్నాయండి. కాకపోతే ఏంటంటే పెద్ద ప్రాబ్లము, ఈ విధంగా గూడు కట్టేసుకొని అందులో గుడ్లు అవి పెట్టేసుకుంటాయి, చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాయి. ఇంకా కోతులు ఎక్కువ అండి మాకు, చాలా కోతులు వచ్చేసి ఆ గూడునంతా అవి చక్కగా ఏర్పాటు చేసుకున్న తర్వాత అంతా తీసేసి అంతా పాడు చేసి పోతుంటాయి. ఇప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. ఇదివరకు కూడా 2-3 టైమ్స్ ఇలా జరిగింది. మేము చూస్తే తరిమేస్తాము, ఇంకా లేదంటే అంతే. ఇవాళకైతే ఇంకా ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.